హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి రీవెరిఫికేషన్కి పెట్టిన వాళ్ళు మనకి ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు అప్లై చేయాలి అంటే మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చాక అప్లై చేయాలా లేదంటే ముందుగానే అప్లై చేసుకోవాలా, ఒకవేళ రీవెరిఫికేషన్లో మార్క్స్ పెరిగితే మరి అవి ఎలా మనం ఆ ట్రిపుల్ ఐటీకి అప్లై చేసిన దాంట్లో యాడ్ చేయాలి, ఇలాంటి డౌట్స్ అనేవి చాలామంది అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. మరి అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీరు కాలేజీలో జాయిన్ అయ్యే వరకు కూడా అన్ని అప్డేట్స్ నేను వెంటనే అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యే వీడియోస్ ఉంటాయి, చూడండి. అలాగే ఇప్పుడు మరి ఏపీ ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు అప్లై చేయాలి అనే డౌట్ ఉంది కదా, రీవెరిఫికేషన్ పెట్టిన వాళ్ళు మనకి అప్లై చేసుకోవడానికి 27వ తేదీ నుంచి ఆప్షన్ అయితే ఇస్తున్నారు. మరి అప్లై చేయడానికి లాస్ట్ డేటు మనకి మే 20 సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చారు కదా. మరి అప్పటి వరకు వెయిట్ చేస్తే ఈలోపు మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వస్తాయో రావు అనే డౌట్ మీకు ఉంది కదా. సో ఈలోపు అయితే మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రాకపోవచ్చండి. కాబట్టి మీరు ట్రిపుల్ ఐటీకి అప్లై చేయాలనుకుంటే రీవెరిఫికేషన్ రిజల్ట్స్ రాకముందే అప్లై చేసేయండి. అలా అని మీరు వెయిట్ చేయాలనుకుంటే మీరు మే 10 వరకు వెయిట్ చేసి మే 10 నుంచి అప్లై చేసేయండి. అంత తొందరగా అయితే మనకి రిజల్ట్స్ అయితే రావు రీవెరిఫికేషన్వి, ఎప్పుడు మ్యాక్సిమం రావచ్చు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను, మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చేసరికి బాగా లేట్ అవుతుంది. ఈలోపు మనకి ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడానికి ఆప్షన్ కూడా అయిపోతుంది. కాబట్టి మీరు మే 10 లేదంటే 15 వరకు చూసి ఇంకా అప్పటికి రావు అని మీకు అనిపిస్తే మీరు అప్పుడు అప్లై చేసేయండి. ఒకవేళ మీరు ముందుగా అప్లై చేసేస్తే తర్వాత మనకి రీవెరిఫికేషన్ రిజల్ట్స్లో మార్క్స్ పెరిగితే అవి ఎలా యాడ్ చేయాలనే డౌట్ అయితే మీకు ఉంటుంది కదా. అది మీరు ఎలా యాడ్ చేయాలంటే మనకి నోటిఫికేషన్లోనే ఇస్తారండి. మీకు ఒకవేళ రీవెరిఫికేషన్ రిజల్ట్స్లో మార్క్స్ యాడ్ అయితే మాత్రం మీరు ఒక ఆర్జీకేట్ మెయిల్ అనేది ఇస్తారు. ఆ మెయిల్కి మీకు ఏ సబ్జెక్ట్లో మార్క్స్ యాడ్ అయిన తర్వాత మీ టోటల్ మార్క్స్ ఎన్ని, ముందు మార్క్స్ ఎన్ని, అన్ని డీటెయిల్స్ కూడా ఆ మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏవైతే పెరిగాయో ఆ పెరిగిన మార్క్స్తో పాటు టోటల్ మార్క్స్ హైయెస్ట్ అవే తీసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఖచ్చితంగా సీట్ కూడా వస్తుంది. కాబట్టి మీరు రీవెరిఫికేషన్ రిజల్ట్స్కి అప్లై చేశాం కదా, ముందుగా అప్లై చేయాలా వద్దా అనే టెన్షన్ అయితే వద్దు. అప్లై చేయాలనుకుంటే ముందే అప్లై చేసేయండి, మనకి లేట్ అవుతాయి కాబట్టి రిజల్ట్స్. అలా అని మీరు కంగారు పడవద్దు. మనకి ఇంకా ఏప్రిల్ 27నే కాబట్టి ఆప్షన్ ఇస్తున్నారు. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ ఆగి అలా అప్లై చేసేద్దాం అనుకుంటే చేసేయండి. మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వగానే అప్లై చేసేయవలసిన అవసరం లేదు. సో మరి కాబట్టి మనకి ఆ మెయిల్ అనేది నేను పెడతాను. అలాగే మీరు ఎలా మెయిల్ చేయాలి, మ్యాటర్ ఏం టైప్ చేయాలి, ఏ విధంగా మెయిల్ చేస్తే మనకు మంచిది, ఆ మెయిల్తో సహా మీకు వీడియో అయితే చేస్తానండి రీవెరిఫికేషన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే. కాబట్టి మీకు అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. ఇంకా ఏమైనా ట్రిపుల్ ఐటీకి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లియర్ చేస్తాను. ఇంకా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి వీడియోస్ చేయాలన్నా తప్పకుండా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.